వ్యూవర్స్ అందరికీ నమస్కారం. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్య గమనిక. నేను సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా ఆర్థిక విశ్లేషకుడిని కాను. ఈ ఛానల్లో అందించే కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తమ సొంత పరిశోధన చేసుకోవాలని లేదా సెబీలో రిజిస్టర్ అయిన నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నాను. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది నిఫ్టీ యొక్క ఓవర్వ్యూ. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను గమనించినట్లయితే నిఫ్టీలో ఎంతో గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్ నడుస్తూ ఉంది. కానీ మేము నిర్ణయించుకున్న మేము తయారు చేసుకున్నటువంటి ఈ కస్టమ్ ఇండికేటర్స్ అనేటివి మాకు చాలా క్లియర్గా నిఫ్టీలో ఏం జరుగుతుంది అనేది మాకు ఈ ఇండికేటర్స్ క్లియర్గా రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిబ్రవరి 27th రోజున మేము డెవలప్ చేసుకున్నటువంటి ఈ కస్టమ్ ఇండికేటర్స్ నిఫ్టీలో కరెక్షన్, ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందనేది మాకు క్లియర్గా సూచించడమైనది. అది ఎలా తెలిసింది అనేది ఫర్దర్గా ఇట్లాంటి ఇండికేటర్స్ని యూజ్ చేసి ఎలా మార్కెట్ని అనలైజ్ చేయాలి, ఏ ఇండికేటర్స్ మా ఛానల్ యూజ్ చేస్తుంది, ప్రతి ఒక్క ఇండికేటర్ని ఎలా వాడాలి, వాటి ద్వారా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది మనం క్లియర్గా వేరే ఒక వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం నిఫ్టీలో ఏం జరుగుతుంది డైలీ, అలాగే వీక్లీ, మంత్లీ అనేది ఒకసారి గమనిస్తాము. సో నిఫ్టీ చూసినట్లయితే ఫిబ్రవరి 27th నుంచి కనుక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే నిఫ్టీ అనేది ఈ పర్పుల్ లైన్ అనే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ని ఎన్నోసార్లు కిందకి పడుతూ వచ్చి ప్రతిసారి కూడాను పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇలా ఈ నిఫ్టీ అనేది ఈ 4 లైన్ మధ్యలో తిరుగుతూ ఈ పర్పుల్ లైన్స్ అనేటివి ఇప్పుడు మీరు చూసినట్లయితే పైన ఒక పర్పుల్ లైన్, కింద ఒక పర్పుల్ లైన్ ఉంది. మామూలుగా ఏ స్క్రిప్ట్ తీసుకున్నా కూడాను, ఏ క్యాండిల్ తీసుకున్నా కూడాను నార్మల్గా ఈ పర్పుల్ లైన్ అనేది ఎప్పుడు కూడా ఒక కింద ఉన్న పర్పుల్ లైన్ సపోర్ట్ లైన్గా పనిచేస్తుంది, అలాగే పైన ఉన్న పర్పుల్ లైన్ ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. మరి మధ్యలో ఉన్న ఈ 3 లైన్స్ని కనుక మీరు చూసినట్లయితే మనం ఏ విధంగా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకి లైట్స్ ఎలా ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తాయో అంటే అటువంటి సేమ్ ఇండికేషన్స్ని మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటాయి లైన్స్. సో నేను క్లియర్గా, వీలైనంత క్లియర్గా తెలుగు వారికి అర్థమయ్యేంత విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఎటువంటి ప్రొఫెషనల్ రికార్డింగ్ టూల్స్ కానీ, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ కానీ లేకపోవడం వల్ల నాకున్న ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్న పరికరాలతో మాత్రం నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో కనుక క్లియర్గా లేనట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరని నమ్ముతున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే నిఫ్టీని సో ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నిఫ్టీని మనము 16th మార్చ్ రోజున కనుక చూసినట్లయితే ఒక 2 రోజులు నిఫ్టీ సైడ్ వేస్ మూవ్ అయ్యి పైకి నెక్స్ట్ 3 days పైకి పోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ రెడ్ లైన్ అనేది మనం క్లియర్గా చూసినట్లయితే కిందకి పుష్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే ఈ లైన్ని మేము క్లియర్గా రెడ్ లైన్గా హైలైట్ చేశాను. సో ఏదైనా క్యాండిల్ కింద ఉన్నట్లయితే అంటే ఈ పర్పుల్ లైన్కి రెడ్ లైన్కి మధ్యలో ఉన్నప్పుడైతే పర్పుల్ లైన్ ఎప్పుడు కూడా పైకి పుష్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అలాగే రెడ్ లైన్ కూడా ఎప్పుడు పైకి పోనివ్వకుండా కిందకి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మార్చ్ 16th, 17th, 18th రోజుల్లో జరిగిన సినారియోని చూసినట్లయితే ఈ పర్పుల్ లైన్ దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి పోవడానికి ప్రయత్నించినప్పుడు రెడ్ లైన్ అనేది అనే లైన్ దాన్ని పైకి పోనివ్వకుండా కిందకి పుష్ చేస్తుంది. సో అలా నిఫ్టీ కొద్ది రోజుల పాటు కరెక్షన్ అవుతూ కిందకు వచ్చి తిరిగి 23rd మార్చ్ రోజున ఈ పర్పుల్ లైన్ దగ్గర తిరిగి సపోర్ట్ తీసుకొని
మళ్ళా పైకి పోవడానికి ప్రయత్నించినప్పుడు 24th మార్చ్ రోజున ఆల్మోస్ట్ ట్రై చేసి కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత 25th మార్చ్ రోజున కనుక చూసినట్లయితే నిఫ్టీ రెడ్ లైన్ కంటే కూడా కొంచెం పైగా ఓపెన్ అయ్యి ఆరెంజ్ లైన్ని కూడా టచ్ చేసి ఇంకా పైకి పోవడానికి ప్రయత్నించినప్పుడు నిఫ్టీలో సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల 27th మార్చ్ రోజున తిరిగి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో బేసికల్గా ఈ పర్పుల్ లైన్, రెడ్ లైన్, ఆరెంజ్ లైన్, గ్రీన్ లైన్, తిరిగి పైన ఉన్న పర్పుల్ లైన్ ఎలా పనిచేస్తాయి, ఇండికేటర్స్ని ఎలా వాడాలి అనే దాన్ని మనం క్లియర్గా ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొకటి మీరు గమనించినట్లయితే ఈ ఇండికేటర్స్ క్లియర్గా ప్రీవియస్ రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్, అంటే నిఫ్టీ ఎటువంటి ఒక ముఖ్యమైన సపోర్ట్ పాయింట్స్ అనేది ఈ ఇండికేటర్ డెవలప్ చేసింది, అక్కడ ఆ సపోర్ట్ లైన్స్ని ఎలా బ్రేక్ చేసింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది నిఫ్టీ యొక్క డైలీ వ్యూ. మనం ఇప్పుడు నిఫ్టీ వీక్లీ వ్యూలోకి స్విచ్ అయినప్పుడు ఈ ఇండికేటర్లో మనకి క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. నిఫ్టీ అనేది మనం ఆల్మోస్ట్ 23rd ఫిబ్రవరి అంటే ఆ పర్టికులర్ వీక్ నుంచి కనుక చూసుకుంటూ ఉంటే క్లియర్గా డౌన్ఫాల్ అనేది వస్తూ 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 ప్రస్తుతం క్లోజ్ అయిన లాస్ట్ వీక్ క్యాండిల్ కనుక మనం క్లియర్గా గమనించినట్లయితే నిఫ్టీ అనేది దీనిని ఒక డోజీ క్యాండిల్ అంటారు. అంటే ఎటువంటి అటు పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళలేక ఈ పర్పుల్ లైన్ దగ్గర దాన్ని అంటిపెట్టుకొని అక్కడే క్లోజ్ అయింది, అంటే సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించింది. ఇది నిఫ్టీ యొక్క వీక్లీ వ్యూ. మరి ఒకసారి మంత్లీ వ్యూ కూడా చూసేద్దామా? మరి మంత్లీ వ్యూలోకి స్విచ్ అయినప్పుడే కనుక మనం క్లియర్గా చూసినట్లయితే నిఫ్టీ అనేది మనకి ఈ గ్రీన్ క్యాండిల్. సో ఏదైనా క్యాండిల్ ఇలా పైనుంచి కిందకి పడుతున్నప్పుడు ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లైన్. మనం ఎప్పుడైతే ఏదైనా క్యాండిల్, ఇది కేవలం నిఫ్టీని ఉద్దేశించి డిజైన్ చేయబడినటువంటి ఇండికేటర్ కాదు, ఈ ఇండికేటర్స్ ఎటువంటి స్క్రిప్ట్లో అయినా చాలా క్లియర్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ అనేది మనకి ఈ మేజర్ సపోర్ట్ లైన్ అంటే ఒక 23,063 అనే మేజర్ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియో చేసుకుంటున్నటువంటి ఈ రోజు 28th మార్చ్ నాటికి నిఫ్టీ అనేది మేజర్ సపోర్ట్ని క్రాస్ అయ్యి కింద క్లోజ్ అయింది. మనకి ఇంకొక 2 రోజులేమో నిఫ్టీ ఉన్నట్లుంది, అంటే బేస్డ్ ఆన్ పబ్లిక్ నేషనల్ ఎన్ఎస్సి హాలిడేస్ వాటిని కన్సిడర్ చేసి. ఒకవేళ నిఫ్టీ కనుక 23,000 పాయింట్స్ దగ్గర కనుక క్లోజ్ కాకుంటే నిఫ్టీలో మనం ఇంకా ఫర్దర్గా డౌన్ఫాల్ అనేది క్లియర్గా చూడబోతున్నాము. ఇది ఎలా తెలుస్తుంది మనకి అనేది ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను మంత్ నుంచి ఇప్పుడు ఏంటంటే క్వార్టర్లీ వ్యూకి స్విచ్ అవుతున్నాను. ఎందుకు క్వార్టర్లీ వ్యూకి స్విచ్ అవుతున్నానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లోకి వచ్చేసాము, అలాగే క్వార్టర్లీ క్లోజింగ్లోకి కూడా వచ్చేసాము. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనే 3 నెలలు కూడా క్లోజ్ అయిపోబోతున్నాయి. సో ఆ 3 నెలలని ఒక క్వార్టర్గా కన్సిడర్ చేసినప్పుడు నిఫ్టీని మనం కనుక చూసినట్లయితే క్లియర్గా పర్పుల్ లైన్ పైన పర్పుల్ లైన్ అనే పీక్ పాయింట్ని టచ్ చేసి రెడ్ లైన్ని, ఆరెంజ్ లైన్ని కూడా క్రాస్ అయ్యి కిందకి రావడం అనేది స్టార్ట్ అయింది. మరి ఇలా వస్తూ ఉన్నప్పుడు నేను ఇందాక ఫస్ట్ వీడియోలో అంటే మనం డే వ్యూ చూస్తున్నప్పుడు చెప్పినట్లుగా ఈ పర్పుల్ లైన్, లోవర్ పర్పుల్ లైన్ అనేది ఎప్పుడు కూడా నిఫ్టీకి ఒక మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఈ ఫాల్, ఈ కరెక్షన్ అనేది, ఇది కరెక్షన్ అనేది క్లియర్గా చెప్పడానికి లేదు. కరెక్షన్ అనేది ఏదో ఒక చిన్న ఒక 1000 పాయింట్స్ 2000 పాయింట్స్ జరిగినట్లయితే ఉంటే దాన్ని కరెక్షన్ అంటారు. కానీ ఇది క్లియర్గా రానున్న రోజుల్లో ఒక పెద్ద డౌన్ఫాల్ లాగా మారబోతూ ఉంది. అది ఎలా చెప్పగలరో మీరు అనేది మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నేను కోవిడ్ క్రాష్లో ఏం జరిగిందనేది ఒకసారి చూపెడతాను. ఇప్పుడు మనం
జనవరి 2020 టైం అంటే ఈ క్వార్టర్లీ క్యాండిల్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే నిఫ్టీ అనేది ఈ అన్ని లైన్స్ని క్రాస్ చేసి ఆల్మోస్ట్ లోవర్ గ్రీన్ లైన్ కూడా క్రాస్ చేసి ఫర్దర్గా ఫాలో అయ్యి అంటే ఆల్మోస్ట్ 7400 పాయింట్స్ వరకు కిందకి వెళ్ళి దాని తర్వాత క్వార్టర్ మాత్రమే నిఫ్టీ అనేది ఈ గ్రీన్ లైన్ ఒక మేజర్ సపోర్ట్ లైన్ నుంచి కూడాను పైకి వెళ్ళడం మొదలైంది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ క్రాష్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నిఫ్టీలో మనం చూసింది ఇప్పటి వరకు చూసింది కూడాను ఒక జస్ట్ ఒక పెద్ద మేజర్ ఫాల్లో జరుగుతున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్. రానున్న రోజుల్లో మనం నిఫ్టీని ఇంకా ఎంతో పెద్ద కరెక్షన్ చూడబోతున్నాము. కానీ ఫర్దర్గా అది ఇంకా పెద్ద కరెక్షన్గా మారే ముందు మన ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిఫ్టీ కనుక ఒకవేళ ఈ 21,500 పాయింట్స్ దగ్గర కనుక సపోర్ట్ తీసుకోకుండా ఇంకా ఫర్దర్ డౌన్ఫాల్ ఆర్ ఫర్దర్ డౌన్వర్డ్ మూమెంట్ కనుక జరిగినట్లయితే నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఈ ఇండికేటర్స్ ప్రకారం నిఫ్టీలో మనము 18,000 పాయింట్స్ చూసినా కూడాను ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది మేము ఎంతో కృషితో ఎంతో అనాలిసిస్ ఎంతో పరిశోధనలు చేసి డెవలప్ చేసినటువంటి ఈ కస్టమ్ ఇండికేటర్స్ మాకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 85 to 90% అక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చింది. ఇది కేవలం నిఫ్టీలో మాత్రమే కాదు, చాలా ఇండివిజువల్ స్టాక్స్లో కూడాను అలాగే గోల్డ్ సిల్వర్ కమాడిటీస్లో కూడాను ఈ ఇండికేటర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు ప్రస్తుతం చూపించింది ఈ వీడియోలో జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే. మా ఛానల్లో మేము వాడేటువంటి మిగతా ఇండికేటర్స్ గురించి ఎటువంటి ఇండికేటర్స్ వాడుతున్నాము వాటిని యూజ్ చేసి ఎలా ఈ ప్రెడిక్షన్స్ చేయాలనే దాని గురించి మనం డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాము. కానీ ప్రస్తుతానికైతే మన తెలుగు వారందరికీ కూడాను ఒక సులభమైన మార్గంలో స్పష్టమైన తెలుగులో చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.